హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో మనం ఫైల్స్ కావచ్చు, ఏపీకే ఫైల్స్ కావచ్చు, నెక్స్ట్ మనం ఏది కావాలంటే అది ఈజీగా ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే కనుక ట్రాన్స్ఫర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. అంటే షేర్ ఇట్లో ఎలా వర్క్ చేస్తుందో ఇందులో కూడా మనం ఏపీకే ఫైల్స్ని కూడా అంటే మన యాప్కి సంబంధించినవి కూడా బ్యాకప్ చేసుకుని వేరే వాళ్ళకి కావాలంటే కనుక ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా సెట్ చేసుకోవాలి మన ఆండ్రాయిడ్ మొబైల్లో అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు జెడ్ షేర్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇలా స్వైప్ చేయండి. ఇక్కడ సెటప్ అనేది స్టార్ట్ చేసుకోమంటుంది. సెటప్ అనేది మనం చేద్దాం. ఎలో ఆస్క్ ఎలో. నెక్స్ట్ మన మొబైల్ మోడల్ నెంబర్ కూడా చూపించింది, ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ డార్క్ థీమ్ కావాలనుకుంటే కనుక ఇక్కడే అడ్జస్ట్ అయితే కనుక చేసేసుకోవచ్చు. ఆల్ సెట్ అని వచ్చింది. టిక్స్ ప్రెస్ చేద్దాం. రిసీవ్ చేయాలనుకుంటే కనుక మనం ఈజీగా హాట్స్పాట్ క్రియేట్ చేసుకుని రిసీవ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట ఫైల్స్. అలాగే మనం సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనకి షేర్ ఇట్లో అయితే కనుక మీరు ఫైల్స్ అవి కూడా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ పంపుకుంటారు కదా, ఇందులో కూడా ఏపీకే ఫైల్స్ని కూడా పంపించుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఉన్న యాప్ని అయితే కనుక మీ ఫ్రెండ్ మొబైల్కి కూడా పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ మన యాప్స్ అనేవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా ఇక్కడ చూడండి, టిక్ మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు ఈ యాప్ అనేది మీ మొబైల్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ ఇక్కడ నుంచి చెక్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు వెంటనే యాప్ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మీ ఫ్రెండ్కి అయితే కనుక పంపించవచ్చు. ఇక్కడ 3 డాట్స్లో అయితే కనుక ప్రీవియస్గాను నెక్స్ట్ షేర్ అదర్ యాప్ అనేది ఉందన్నమాట. అంతకుమించి ఏం లేదు. సింపుల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ యారో కనపడుతుంది చూసారు, దీని మీద ట్యాప్ చేయండి. బాటమ్ సైడ్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రెస్ చేయండి. మనం ఎందుకంటే ఇంకో డివైస్ని కూడా ఇందులో హాట్స్పాట్ క్రియేట్ చేసిన తర్వాతే అప్పుడు కనెక్ట్ అయితే కనుక అవుతుంది. అయిన తర్వాతే వాటి మధ్యలో ఫైల్ అయితే కనుక ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సింపుల్గా సెటప్ అనేది దాని మీద ట్యాప్ చేసి ఈ బార్ కోడ్ అయితే కనుక స్కాన్ చేసుకోవాలన్నమాట. స్కాన్ చేసుకుంటే అప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతాయి. రెండుని కనెక్ట్ అయిపోయిన వెంటనే అప్పుడు మీరు ఫైల్స్ అయితే కనుక ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ బ్రౌజర్ అనేది వచ్చింది. ఒకవేళ మీరు దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే షేర్ అనేది దాని మీద ప్రెస్ ఈ బార్ కోడ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, మనకి బార్ కోడ్ అయితే కనుక డైరెక్ట్ పని చేయట్లేదు. ఇక్కడ యారో ప్రెస్ చేయండి. యారో ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ షో ఫైల్, ఇక్కడ మనం న్యూస్ ఫైల్ పంపుతున్నాం. గూగుల్ న్యూస్ అనేది యాప్ అయితే కనుక పంపుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ యూఆర్ఎల్ పంపించినా కూడా మనకి సరిపోతుంది అనమాట. ఈజీగా పంపించేసుకోవచ్చు వాళ్ళకి. వాళ్ళు దూరంలో ఉన్నప్పుడు కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. లేదు పక్కన ఉంటే కనుక ఇందాక నేను బార్కోడ్ స్కానర్ చూపించాను కదా, అది యూస్ చేసుకుని సింపుల్గా ఇలాగ స్కాన్ చేసుకుని కూడా ఈజీగా డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది మొత్తానికి అప్డేట్ అవుతున్నట్టుంది. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇక్కడ ఏపీకేని అయితే కనుక పెండింగ్ అని వస్తుంది అనమాట. అంటే ఒకవేళ మనం పంపించుకోకపోతే కనుక ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు అనమాట. డిలీట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. డిలీట్ ప్రెస్ చేసేద్దాం. ప్రొసీడ్. ఈజీగా ఫైల్స్ని కూడా ఇందులో అయితే కనుక యాడ్ చేసినవి కూడా రిమూవ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఈ 3 డాట్స్లో అయితే కనుక గ్రూప్ మల్టీ సెలెక్షన్ అనేది ఉంది. మల్టీ సెలెక్షన్ అంటే ఎక్కువ ఇవన్నీ కూడా సెలెక్ట్ అయితే కనుక ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఫొటోస్ని కూడా సెలెక్ట్ చేసుకుని మనం యారో అనేది పంపించుకొని యారో ప్రెస్ చేసేస్తే ఈజీగా ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ డివైస్ ఉంటే కనుక డైరెక్ట్ దాని మీద ట్యాప్ చేస్తే సెండ్ అయిపోతుంది. ఇందాక ఏపీకి మనం డిలీట్ కొట్టాం కదా, కాసేపటికి డిలీట్ అయిపోయింది. అలాగే డిలీట్ అయితే కనుక అవుతుందన్నమాట. ఈ రకంగా మీరు ఏపీకే కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్, మ్యూజిక్ ఏదైనా కూడా ఈజీగా ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి మీరు షేర్ ఇట్లు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో అలాగే ఈ యాప్ని కూడా యూజ్ చేసుకుని ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో అంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.